తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ओम दारिद्र्यनाशने नमः प्रीतिपुष्करणे नमः शांतये नमः ओम शुक्लमार्याम्बराय नमः श्रीये नमः ओम भास्कर्ये नमः भीमाय नमः वराराय नमः ओम यशस्विन्ये नमः ओम वसुंधराय नमः वदाराज्ञे नमः ओम हरिण्ये नमः हेमाय नमः ओम नन्दानकत्ये नमः सिद्धये नमः ओम श्रैण सौम्याय नमः ओम सोप्रदाय नमः रूपा व्यासमगतानन्दाय नमः ओम वरलक्ष्मी नमः वसुप्रदाय नमः सुभाय नमः ओम हिरण्यप्राकाराय नमः समुद्रतनयाय नमः। ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తొలిసారిగా హిజ్రాలకు రేషన్ కార్డులు మంజూరు చేయడం అభినందనీయమని జనసేన పార్టీ ట్రాన్స్జెండర్ అధ్యక్షురాలు వెలుగురేఖ మహిళా సంఘం అధ్యక్షురాలు చండూరి జాహ్నవి పేర్కొన్నారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట మంత్రి నాదెండ్ల మనోహర్ ఫ్లెక్సీలకు రాష్ట సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ తదితరులు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేషన్ కార్డు కోసం అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని, రేషన్ కార్డు లేకపోవడం వల్ల పింఛన్లు, సంక్షేమ పథకాలు రాక ట్రాన్స్జెండర్స్ ఇబ్బందులు పడేవారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో తొలిసారిగా మాకు రేషన్ కార్డులు మంజూరు చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ ట్రాన్స్జెండర్ నాయకురాలు మాట్లాడుతున్నాను. ఈ రోజు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ చాలా ఆనందదగ్గ విషయం. ఎందుకంటే ఎప్పటి నుంచో మాకు రేషన్ కార్డులు అనేవి
ఏనాటి నుంచో కొంతమందికి చాలా మందికి లేవు. ఎప్పుడో 2018లో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొంతమందికి కొన్ని రేషన్ కార్డులు అనేవి ఇవ్వడం జారీ చేయడం జరిగినది. అప్పట్లోనే కొంతమందికి పెన్షన్లు కూడా ఇచ్చారు. దాని తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము రేషన్ కార్డ్స్కి చాలాసార్లు అప్లై చేయడం, చాలా సమస్యలు ఎదుర్కోవడం, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగడము, పెన్షన్ల కోసం కలెక్టర్ ఆఫీస్లో ఆర్జీలు పెట్టడం, గ్రీవెన్స్లో ఆర్జీలు పెట్టడం, నాయకులు వస్తే కలవడం, చాలా సమస్యలు చాలా ఇబ్బందులు మేము ఎదుర్కొన్నాము. ఈ రోజు నాడు కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, కార్పొరేషన్ చైర్మన్ సివిల్ సప్లైస్ తోట సుధీర్ గారికి, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మా పార్టీ వచ్చిన తర్వాత మా పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు రేషన్స్ లేవు, మేము చాలా మంది రేషన్ తీసుకోవట్లేదు, మన రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది హిజ్రాలకు రేషన్ కార్డులు లేవండి, పెన్షన్ లేవని మేము ఒక్క ఆర్జీ పెట్టడమే జరిగింది. ఒక్క ఆర్జీ పెట్టిన ఒక్క వారంలోనే నాదెండ్ల మనోహర్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తోట సుధీర్ గారు వీరు నలుగురు కలిసి మాకు ఎంతో చక్కటి అవకాశాన్ని ఇచ్చి వితిన్ 1 వీక్లో మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్జెండర్స్ అందరికీ ప్రత్యేకించి రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. దీనికోసం మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. ఈ విషయంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు మాకు ఎంతగానో కూడా కృషి చేశారు. ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మా జిల్లాలో ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరు చెప్పిన మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హిజ్రాలు, కాకినాడ జిల్లాలో ఉన్న హిజ్రాలు అందరూ కలిపి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. అలాగే ప్రభుత్వం నుంచి మాకంటూ కొంత కార్పొరేషన్స్ కావాలని మేము, అలాగే వెల్ఫేర్ బోర్డు కావాలని గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారికి, మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అందరికీ కూడా వెల్ఫేర్ బోర్డు, కార్పొరేషన్ కావాలని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. ఈ కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్స్కు రేషన్ కార్డులు ఇవ్వటం జరిగింది. ఇది మన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వానికి ఒక గొప్ప మైలేజ్గా నేను భావిస్తున్నాను. ఎందుకంటే పాపం ఈ ట్రాన్స్జెండర్స్ కూడా మనలో ఒకరే, వాళ్ళంతా మన భారతీయులు. వాళ్ళు ఎంతో కష్టపడి ఏ పని చెప్పినా చాలా నిబద్ధతగా చేస్తారు. మన జాహ్నవి గారు వారి టీము మొన్న జరిగిన ఎలక్షన్లో నాకు బాగా తెలుసు. ఏ ఊర్లో వెళ్ళినా జాహ్నవి గారు వాళ్ళ టీము కనబడుతుండేది. ఏమ్మా ఏంటమ్మా ఇంత ఎండలో తిరుగుతున్నాం అంటే, లేదు సార్ మన జనసేన జెండా పైన ఎగరాలి, కూటమి ప్రభుత్వం రావాలని నాకు ఎన్నో సందర్భాల్లో తిరుగుతున్న రోజుల్లో కనబడింది. హైదరాబాద్ చార్మినార్ ఘోర ప్రమాద ఘటన సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మంత్రి కిషన్ రెడ్డి అధికారులతో మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి క్షతగాతులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మీర్ చౌక్ లో భారీ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫైర్ సిబ్బంది వద్ద ఆక్సిజన్ సిలిండర్లు లేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ప్రమాదం తర్వాత రెస్క్యూలో ఆలస్యం జరిగిందని, వెంటనే స్పందించి ఉంటే తీవ్రత తగ్గదని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. హైదరాబాద్ గుల్జార్ హౌస్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలిచివేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. चारमीनार के पास जो गुलदरवाज है, गुलदरवाज में आप सब लोगों को मालूम है इधर पियर्स का बिजनेस ज्यादा होता है. उसी बिजनेस में काम करने वाले एक परिवार जो शॉप भी है, उसके पीछे उनके ऊपर घर भी है, मगर शॉर्ट सर्किट के कारण जो एक्सीडेंट हुआ है उसमें बहुत लोग इसमें देहांत हुआ और कुछ घायल भी है. अभी अलग अलग हॉस्पिटल्स में डेड बॉडीज है. लगभग 6 बजे सुबह इंसिडेंट हुआ ऐसा अधिकारी बता रहे. उनका परिवार के लोग भी मैं मिला हूँ. एक ही विषय है, ऐसे इंसिडेंट होना बहुत दुखी बात है, मगर पुलिस डिपार्टमेंट, म्युनिसिपल डिपार्टमेंट, फायर डिपार्टमेंट, इलेक्ट्रिसिटी डिपार्टमेंट, इस 4 डिपार्टमेंट लगातार हैदराबाद शहर में, क्योंकि हैदराबाद शहर बढ़ते हुए शहर है, अलग अलग मल्टी स्टोरी बिल्डिंग्स भी लगातार आ रही हैं और एक डेवलप्ड एंड डेवलपिंग सिटी है. करोड़ों लोग तेलंगाना में लगभग 4 करोड़ लोग हैं, तो 1 करोड़ से ज्यादा हैदराबाद में गुजारते हैं लोग और लाखों लोग हर दिन आके जाते रहते हैं. ऐसे हैदराबाद में एक फायर डिपार्टमेंट का और मजबूत करना चाहिए. फायर डिपार्टमेंट का जो टेक्नोलॉजी हो, इक्विपमेंट्स हो, वो कम है.
आज भी मैं देखा हूं जो अधिकारी परिवार बता रहे, जो काम करने वाले लोग बता रहे, 7:30 तक पूरे उनका इक्विपमेंट नहीं थे, जो अंदर स्मोक के कारण ऑक्सीजन नहीं रहते हैं, उसके समय अंदर जाना मुश्किल है लोग। मगर इसके लिए आने वाले दिन में और अच्छे टेक्नोलॉजी आना चाहिए, कोई पैसे का कमी नहीं रहना चाहिए। जितने पैसे हो सरकार फायर डिपार्टमेंट को देना, फायर डिपार्टमेंट अलग अलग इक्विपमेंट लाना, फायर डिपार्टमेंट को जो स्टाफ है उनको प्रॉपर ट्रेनिंग भी देना। जो भी लोग आज इधर एक्सीडेंट में देहांत हुए, मैं केंद्र सरकार से उनको असिस्टेंट दिलाता हूं। आदरणीय प्रधानमंत्री से बात करके सरकार की तरफ से जरूर उनको फाइनेंशियल असिस्टेंट देने के लिए प्रयास करता हूं। अभी पुलिस डिपार्टमेंट बताना है, अभी हॉस्पिटल में लगभग 17 लोग ऐसा बता रहे एडमिट हुआ, इतने कितने डेथ हो गए उन लोग बताना चाहिए। अगर अपोलो हॉस्पिटल में, यशोदा हॉस्पिटल में है, उस्मानिया में भी है, ऐसे अलग अलग जगह है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననాన్ని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించిన సీఎం చంద్రబాబు నాయుడు. అవినీతి కేసుల్లో కూరుకుపోయిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సిట్ విచారణతో గుండెల్లో గుబులు మొదలైందని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర. ఏలూరు పార్లమెంటు ఉంగుటూరు నియోజకవర్గంలో 4 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపిన ఎంపీ పుట్టా మహేష్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.